హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టేబుల్ టాక్స్. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ సెలబ్రిటీ సెల్ఫీ వీడియో గురించి మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాది రీసెంట్ ఛానల్ అండి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ సెర్చ్ బార్లో మనకు కావాల్సిన సెలబ్రిటీ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. నేను ఎగ్జాంపుల్గా రామ్ పోతినేని ఫొటోస్ ఫ్రమ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అని టైప్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే మీరు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో అవి మనకు పర్ఫెక్ట్ క్రియేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నాకైతే ఈ ఇమేజ్ అనేది నచ్చింది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఆ సైట్కి అనేది వెళ్ళిపోయాను. జస్ట్ దాన్ని పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే దానికి సిమిలర్గా ఉన్న ఇమేజెస్ కూడా చూపిస్తుంది. బట్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫేస్ కొంచెం జూమ్ ఇన్ అయ్యింది, జస్ట్ క్లారిటీగా ఉండాలి. హెచ్డి క్వాలిటీలో ఉండే ఫోటో అయితే మన క్రియేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ముందే చెప్పాను కదా. జస్ట్ నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది. పైకి చిన్నగా స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపించింది కదా. జస్ట్ దాన్ని క్లిక్ చేశాను, అది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో ఓపెన్ చేసి చూద్దాం ఇమేజ్ ఎలా వచ్చింది, క్లారిటీగా వచ్చిందా లేదా అనేసి. చూడండి, చాలా క్లారిటీతో ఉంది కదా. జస్ట్ దాన్ని సేవ్ యాజ్ ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ ఫైల్స్ ఉంటాయి కదా మన పోర్టల్లో, అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను సేవ్ యాజ్ కొట్టేసి జస్ట్ రామ్ అని సేవ్ చేశాను. ఓకేనా. జస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకుందాం. నాకు ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ నేను ఏం సెలెక్ట్ చేస్తున్నానంటే శ్రీలీల ఇమేజ్ ఇన్ పెళ్లి సందడి మూవీ అని కొట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా ఇమేజెస్ వచ్చాయి. బట్ కొంచెం పద్ధతిగా బాగుంది అనిపించింది నాకు ఈ ఇమేజ్. సో జస్ట్ దీనిపైన క్లిక్ చేశాను. పైకి స్క్రోల్ చేస్తే సిమిలర్ ఇమేజెస్ అనేవి లేవు, కానీ ఆ ఇమేజ్కి కూడా ఇక్కడ ఎక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేదు. అయినా కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఇమేజ్ నచ్చింది, డౌన్లోడ్ ఆప్షన్ లేదు, నో నీడ్ టు వరీ. జస్ట్ మన సర్చ్ అంటే ఇది డిఫాల్ట్ టూల్ అండి, స్నిప్పింగ్ టూల్ అనేసి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఇందులో బోత్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు, అలాగే స్నిప్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇలా చూడండి, నేను స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని దీన్ని సేవ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇలా మీకు కావాల్సిన సెలబ్రిటీ ఫొటోస్ అంతా డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. మంచి క్లారిటీతోనే ఉంటాయి. హెచ్డి క్వాలిటీలోనే మీకు స్క్రీన్ షాట్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతే క్రోమ్లోనే న్యూ ట్యాబ్ తీసుకొని అందులో gemini.google.com అనైనా టైప్ చేయండి, లేకపోతే గూగుల్ జెమినై ఏఐ యాప్ అని వచ్చినా కూడా క్లిక్ చేసేయండి. అందులో మీకైతే ఫోన్లో డిఫాల్ట్ యాప్ అనేది ఉంటుంది. పీసీలో చేసే వాళ్ళకి ఇలా చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది కదా. కింద క్రియేట్ ఇమేజ్, మామూలుగా ఫోన్లో అయితే నానో బనానా అని చూపిస్తుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. ఇప్పుడు మనం సెలబ్రిటీస్ ఫొటోస్ ప్లస్ మన ఫొటోస్ రెండు కంబైన్ చేసి ఒక సింగిల్ ఫోటో చేసుకోవాలి. దానికోసం అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేస్తే మన డెస్క్టాప్ కానీ డౌన్లోడ్స్ కానీ పిక్చర్స్లో కానీ ఎక్కడైతే మీ ఫోటో ఉందో, మీకు నచ్చిన ఫోటో ఉందో, జస్ట్ నార్మల్ ఫోటో అయినా ఓకే, సెల్ఫీ తీసుకున్న ఫోటోనే మ్యాండేటరీ అనే ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ చూడండి, నేను నా హస్బెండ్ ఫోటో అనేది క్లిక్ చేశాను. ఇక్కడ అప్లోడ్ అవుతుంది అది ఫోటో. ఓకే, జస్ట్ కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాతే మీరు నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి, ఎందుకంటే అది ప్రివ్యూ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు ఏ సెలబ్రిటీది అయితే కావాలో వాళ్ళ ఫోటో నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాంప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ప్రాంప్ట్ కోసం నేను యాక్చువల్గా డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ ఇస్తాను. దానికి టెక్స్ట్ మెసేజ్ హాయ్ అని చేస్తే నేను, లేకపోతే ప్రాంప్ట్ అని చేసినా కూడా నేను డైరెక్ట్ మీకు ప్రాంప్ట్ అనేది కాపీ అక్కడ పేస్ట్ చేస్తాను. జస్ట్ మీరు కాపీ చేసుకొని మీకు కావాల్సినట్టు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక 20 to 30 సెకండ్స్ టైం పడుతుంది. సో కొంచెం పేషెన్స్తో అది లోడ్ అయ్యే వరకు చూడండి. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. స్క్రోల్ చేసుకొని చూడండి, ఇక్కడ క్లియర్గా చాలా క్లారిటీగా రామ్ పోతినేని గారి ఇమేజ్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈవెన్ నా హస్బెండ్ ఫోటో కూడా సేమ్ ఫేసెస్ అనేవి చాలా సిమిలర్గా ఉన్నాయి. అంటే ఒరిజినల్ ఫోటోకి ప్లస్ ఈ ఏఐ క్రియేషన్కి చాలా సిమిలారిటీ అనేది ఉంది. ఓకేనా. జస్ట్ దీన్ని క్లిక్ చేసి దానిపైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు
ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ నెక్స్ట్ సేవ్ యాజ్ రామ్ జెమినై క్రియేషన్స్ అని నేను క్రియేట్ చేస్తున్నాను. వై బికాజ్ ఎందుకంటే మళ్ళీ అది కన్ఫ్యూషన్గా ఉండి నేను ఏమని సేవ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్గా ఇమేజ్ సేవ్ అయితే జస్ట్ జనరేటెడ్ ఇమేజ్ జెమినై జనరేటెడ్ ఇమేజ్ అని వస్తుంది. బట్ మనం ఒక్కటే క్రియేట్ చేయట్లే కదా, 3-4 క్రియేట్ చేస్తాం కాబట్టి జస్ట్ దానికి ఒక నేమ్ ఇచ్చేస్తే మనకు కన్ఫ్యూషన్ లేకుండా అలా క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా మనం క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం చెప్తున్నాను. సేమ్ ఫస్ట్ మా హస్బెండ్ ఫోటోనే చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ అయితే డెఫినెట్గా సెలబ్రిటీ ఫోటో కాకుండా మన ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫోటో అప్లోడ్ చేసుకుంటేనే అది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సంబంధించి మనకు సెలబ్రిటీతో సెల్ఫీ కావాలన్నట్టు చూపిస్తుంది. లేదు ఫస్ట్ సెలబ్రిటీ ఫోటో ఇచ్చి తర్వాత మన ఫోటో ఇస్తే అప్పుడు సెలబ్రిటీ మనతో ఫోటో దిగినట్టు ఆ ప్రాంప్ట్ అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా ఫస్ట్ మన ఫోటో ఇచ్చేసుకొని తర్వాత సెలబ్రిటీ ఫోటో ఇచ్చి కింద మనకి ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా, అది జస్ట్ మళ్ళీ పేస్ట్ చేసేసి సేమ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే జస్ట్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, జనరేట్ అవుతుంది. ఓకేనా, మీరు ఇమేజ్ ఒక్కోసారి కొన్ని మిస్టేక్స్ చేస్తుంది నానో బనానా అనేసి. ఏం లేదు, జస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ప్రాంప్ట్ అనేది రీటైప్ చేయండి, లేకపోతే మళ్ళీ పేస్ట్ చేసేయండి. మళ్ళీ కంప్లీట్గా మీకు నీట్గా ఇమేజ్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ దీనికి నేమ్ ఇవ్వాలి కదా, మళ్ళీ సేవ్ యాజ్ అన్ ఆప్షన్లోకి వెళ్ళేసి జస్ట్ శ్రీలీల జెమినై క్రియేషన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి సేవ్ చేసుకోండి. అంతే అండి. ఇలాగే మీకు నచ్చిన సెలబ్రిటీస్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి మీ ఫొటోస్తో యాడ్ చేసుకొని అలా క్లిప్ అనేది జనరేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని నా స్టఫ్లో ఆల్రెడీ కొంతమందితో చేశాను. ప్రభాస్ గారితో, ప్లస్ రవితేజ గారితో, అలాగే సాయి పల్లవి గారితో. ఇవన్నీ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నవి. జస్ట్ అక్కడ క్రియేట్ చేసినవి డౌన్లోడ్ చేసుకోలేదు. జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని వాటికి రీనేమ్ చేస్తున్నాను. ప్రభాస్ గారిది చేశాను, అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ రవితేజ గారిది చేశాను. ఇది కూడా అలాగే సేవ్ చేసుకున్నాను. జస్ట్ మీరు ఫస్ట్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేయడం మర్చిపోయినా కూడా పర్వాలేదు. మీరు ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో జెమినైలో, అందులో జస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ మీరు మై స్టఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా దొరుకుతాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు జనరేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా నేను సాయి పల్లవి గారిది కూడా చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఒకసారి ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చూసుకొని రీనేమ్ చేశా కదా, అవి మాత్రమే ఉంచేసి ఒరిజినల్లీ క్రియేటెడ్ ఉంటాయి కదా అవి మాత్రం డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు వీడియో క్రియేట్ చేసే టైంలో కన్ఫ్యూషన్ ఉండకూడదు కాబట్టి. బట్ మీ ఫోన్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. దీనికోసం అయితే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్లో ల్యాబ్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ చూసారా ఆప్షన్ వచ్చింది, దానిపైన క్లిక్ చేస్తే ఫ్లో అనే వెబ్సైట్ చూపిస్తుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేయండి, ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది చూసారా, టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో. టెక్స్ట్ టు వీడియో అంటే ఏం లేదు, అది జస్ట్ మీరు ఇదివరకు సెలబ్రిటీస్తో చేసుకున్నారు కదా కాంబినేషన్, అలా కాకుండా ఇక్కడే టెక్స్ట్ ప్లస్ మీ ఫోటో ప్లస్ సెలబ్రిటీ ఫోటో ఇచ్చి అన్నీ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ అది వీడియో క్రియేట్ చేయడానికి అది యూజ్ అవుతుంది. బట్ ఆల్రెడీ మనకు ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ అవసరం లేదు. సో నేను ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకున్నాను. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ పైన క్లిక్ చేసి నాకు ఫస్ట్ ఎవరైతే కావాలనుకున్నానో జస్ట్ రవితేజ గారిది క్లిక్ చేసుకున్నాను. ఓకే, జస్ట్ క్లిక్ చేసుకొని అది అప్లోడ్ అయ్యి ఇక్కడ కింద ప్రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకేనా, అప్పుడే మనకు క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రేమ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు రవితేజ గారి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం సెల్ఫీ ఇలా పట్టుకొని ఫోన్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే సాయి పల్లవి గారి దగ్గరికి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో బ్లర్గా డార్క్గా అనిపిస్తే జస్ట్ క్రాప్ చేసి సేవ్ చేసుకోండి ఇమేజ్. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసే అది ఇమేజ్ ప్రివ్యూ చూపించేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి రెండు అనేవి మనకు ప్రివ్యూస్ వచ్చేసాయి. కింద మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. దీనికోసం నేను ఆల్రెడీ ఈ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నాను. జస్ట్ దాన్ని
చెప్పాను కదా, ప్రాంప్ట్ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ ఇస్తాను. దానికి జస్ట్ ప్రాంప్ట్ అని టెక్స్ట్ మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్ మీకు ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసేస్తాను అక్కడ. ఓకేనా? ఇలా పేస్ట్ చేసేసి జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. వీడియో క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది 100% అయి రావాలి. సో కొంచెం టైం పడుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes కంటే ఎక్కువ పట్టదు. ఓకేనా? ఇలా టైం పట్టిన తర్వాత వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు దానిపైన క్లిక్ చేద్దాం. వీడియో అనేది మనకి ఎలా వచ్చిందనేది చూపిస్తుంది. ఒకసారి చూడండి. చాలా క్లారిటీగా ఈవెన్ సెలబ్రిటీస్ ఫొటోస్ అలాగే వచ్చాయి. నార్మల్ మన కామన్ మ్యాన్ ఫోటో కూడా అలాగే వచ్చింది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? చాలా సింపుల్ అండి ప్రాసెస్. జస్ట్ 3 స్టెప్స్ మాత్రమే. అవి మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీకు క్లియర్ కట్గా మీకు నచ్చిన సెలబ్రిటీతో వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లేయర్లో ప్లే చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. ఓకేనా? సేమ్ మళ్ళీ ఇప్పుడు నేను సాయి పల్లవి గారి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాలి. సో దానికోసం సాయి పల్లవి గారిది మళ్ళీ ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. జస్ట్ దానిపైన క్లిక్ చేసేసి అక్కడ ప్రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అది అప్లోడ్ అయిన తర్వాత మీరు, ఇది ఇంపార్టెంట్, క్రాప్ అండ్ సేవ్ అనేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంతమందికి ఏంటంటే డార్క్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్. జస్ట్ దాన్ని క్రాప్ చేసేసుకొని సేవ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? సాయి పల్లవి గారిది నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు సాయి పల్లవి గారి దగ్గర నుంచి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ ప్రభాస్ అని సెర్చ్ చేశాను. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్న స్టఫ్ అండి. సో నేను ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఇమేజ్ క్రాప్ చేసి సేవ్ చేసుకొని డైరెక్ట్ అప్లోడ్ అనేది చేసేసుకుంటున్నాను. ఓకేనా? ప్రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసి అక్కడ కింద ప్రివ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనం ఇందాక ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో జస్ట్ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని ఎక్కడొచ్చి పేస్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వీడియో అనేది చాలా క్లారిటీతో జనరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది క్లారిటీగా జనరేట్ అవుతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇలాగే మీకు కావాల్సిన సెలబ్రిటీస్తో వీడియో జనరేట్ చేసుకొని ఈ క్లిప్స్ అన్నీ కూడా జస్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇన్షాట్ యాప్ యూస్ చేస్తాను. మీరు కూడా అదే యాప్ యూస్ చేసి, లేకపోతే మీకు నచ్చిన యాప్ అయినా ఓకే, యూస్ చేసి జస్ట్ యాడ్ చేసుకొని దానికి తగ్గ మ్యూజిక్ అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.